YouTube channel ES Rai Party. Hope you will find much more interesting motor vlogs here from starting stage of motor vlogging. Please encourage to me subscribe now. 20 minutes later. సరే ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నా. నేను నేరుగా కాణిపాకం నుంచి డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను ట్రిప్ అయితే. Many frame building attempts later. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సి వచ్చింది బైక్ టైర్స్ బాగున్నాయి లేవా, బ్రేక్ ప్యాడ్స్ బాగున్నాయి లేవా, ఇంజిన్ ఆయిల్స్ ఉందా లేదా. అండ్ ఫైనలీ మనకు బ్రేక్ ప్యాడ్స్ ఎందుకంటే ముఖ్యం అంటే, సో వీ హ్యావ్ టు చెక్ హౌ మెనీ కిలోమీటర్స్ వీఆర్ రైడింగ్ అండ్ హౌ మెనీ బ్రేక్ ప్యాడ్స్ లెఫ్ట్, హౌ మచ్ బ్రేక్ ప్యాడ్ వాస్ లెఫ్ట్, అండ్ మేక్ షూర్ యూ చెక్ విత్ యువర్ టైర్స్ అస్ వెల్. సో ఈ రెండే అనమాట ఈ ట్రిప్ మొత్తాన్ని డిసైడ్ చేసేది. అంటే బ్యాలెన్స్ దొరికేది, కానీ ఎక్కడ స్టాప్ చేయాలి అక్కడ స్టాప్ అయ్యేదానికి, కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మేక్ ష్యూర్ వెన్ ఎవర్ యువర్ రైడింగ్ యూ చెక్ విత్ దీస్ టూ థింగ్స్. Later. సో ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి చిత్రదుర్గ. సో ఆల్మోస్ట్ రఫ్లీ ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఆల్మోస్ట్ జస్ట్ రైడ్ అప్డేట్ అనుకోండి. సో వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ డిస్టెన్స్. అంటే కోలార్ దాటుకున్నాక ఫ్లైఓవర్ వస్తుంది లెఫ్ట్లో, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినారు కదా ఆ ఫ్లైఓవర్, దేవనల్లి రూట్. సో ఆ రూట్ నుంచి డైరెక్ట్గా మనం పైకి వచ్చేస్తే ఒక 15 to 20 మినిట్స్ బెస్ట్ అంతే మ్యాక్సిమం. ఆల్మోస్ట్ ఒక 110+ కిలోమీటర్స్ కవర్ చేస్తుంటాం అంతే మ్యాక్సిమం. ఇంకా మ్యాక్స్లో కొద్దిగా వీక్ అనమాట. సో ఒక ఇంకా 450లో 110 మైనస్ చేసుకుంటే ఎంత వస్తుందో మిగిలిన కిలోమీటర్స్ ఇంక ఈరోజు కవర్ చేయాలా. సో చూద్దాం ఈరోజు ఎంత వీలైతే అంత కవర్ చేసి రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే చిత్రదుర్గలో స్టాప్ చేయకపోతే నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసింది కదా. సో ఆ ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ, బాడీ క్లాక్ ఇంకా చేంజ్ కావడం, చేంజ్ అయ్యేది మినిమం 1 week 10 days పడుతుంది. మనం అంత గ్యాప్ లేదు కాబట్టి. సో చూద్దాం ఏ టైం పడుతుందో, ఎంత టైం పడుతుందో నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. ఏమున్నాయి లెఫ్ట్ సైడ్లో వ్యూస్ అయితే భాస్కరంగా అనిపిస్తుంది. చిత్తూరు సైడ్ అట్లయితే మోస్ట్లీ హిల్స్ మనకు బాగా అనిపిస్తాయి, కొండలు బాగా అనిపిస్తాయి, దూరంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా దూరం వచ్చినా కానీ ఇక్కడ ఒక చోట కొంచెం దూరంగా కొండలు కనిపిస్తుంది. ఇక్కడ చూసిన దూరం ఫ్లాట్స్ కూడా ఉంది ఎక్కువ. ఎంత బాగున్నాయి వ్యూస్ అంటే లెఫ్ట్ సైడ్లో. ఇంకే ట్రావెల్ చేయాలనిపించింది. సో ఇంకేనా బయట ప్రపంచం తిరిగితే ఎట్లా ఉంటుంది, పలానా ప్లేస్ ఎట్లా ఉంటుంది. సో వేరే ట్రావెల్ దేర్ మస్ట్ బి ఫర్ షూర్, దేర్ మస్ట్ బి న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ దట్ షూర్. See, like I have come across many of these things, but it is a new experience for me. I'm going on bike from one place to another place. It's a new experience. So exploring more and చూడాలి ఇంకా 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 ఎంత దూరం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం ఈరోజు. మెయిన్ చిత్రదుర్గానికి వెళ్ళి పాయింట్ వచ్చి, సో బెస్ట్ వే టు స్టాప్ అనమాట. 400 కిలోమీటర్లు అంటే ఈజీగా మనం రోజులో కవర్ చేసిన కిలోమీటర్స్. అంత పెద్ద స్ట్రెయిన్ తీసుకోవడం లేదు, అంత తక్కువ స్ట్రెయిన్ తీసుకోవడం లేదు. మనం ఎంతవరకు మ్యాక్సిమం అంతవరకు. దీని ముందు చాలా షార్ట్ రైడ్స్ చేసినాం, ఒకేసారి పెద్ద రైడ్ చేయడం కష్టం కదా. షార్ట్ రైడ్ చేసి మనం లాంగ్ రైడ్ చేసినామంటే మనకి ఈజీగా ఉంటుంది. మన బాడీ ఎంతవరకు క్యాపబుల్లో మనకు తెలుస్తుంది. అంతేగాని ఒకే రోజు యుద్ధం చేసేకూడదు కదా. చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటా చేసుకోవాలి మనం. అందుకే చిత్రదుర్గ స్టాప్ పెట్టుకున్నాం. సో చిత్రదుర్గ దేనికి ఫేమస్ అని తెలిస్తే కమెంట్స్ చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి కొంచెం నేను కొద్దిగా ఏమన్నా చోట రీసెర్చ్ చేయాల్సిందే కదా. సో రీసెర్చ్ చేసి నేను చెప్పింది అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్ బాగుంటాయంట. సో ఎట్లా అంటే హిడింబేశ్వరి టెంపుల్, మళ్ళీ రగ్గుడ్ టెరెన్స్ ఉంటాయి. అంటే మీకు హిల్లీ కానీ రాకీ కానీ ఇట్లా వ్యాలీస్కి ఒకసారి మీరు కొన్ని రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ చూస్తూ ఉంటారు. ఒక 4x4 జీప్ వేసుకొని పొట్టుగా వెళ్తారు కదా, అట్లా ఇక్కడ ఎక్కువ చేయొచ్చు. వాళ్ళు వచ్చి విజయనగరం ఎంపైర్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ బాగున్నాయి. అంటే ఫోర్ట్ కానీ కొందరు డైనాసిటీస్ రూల్ చేసినారు, ఇంక్లూడింగ్ కోసాలియస్, విజయనగర ఎంపైర్ కానీ, మైసూర్ కింగ్డమ్ కానీ ఇక్కడ కూడా రూల్ చేసిన వాళ్ళంతా కూడా ఆ కింగ్స్ అంతా వీళ్ళు.
ఇంకా చాలా ఇంకా డీప్ డౌన్ వెళ్తే మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి ఇక్కడ. అదే చెప్పాను కదా, ట్రెక్కింగ్ కానీ, క్లైంబింగ్ కానీ, ఇట్లా అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ప్లాన్ చేయొచ్చు. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వస్తే, నా మాదిరి ప్లాన్ చేసుకోకుండా అయితే రావద్దండి చిత్రదుర్గాకి వస్తే మాత్రం. సో యూ డెఫినెట్లీ మిస్ అవుట్ దోస్ ఫన్ థింగ్ యాక్టివిటీస్. రాక్ క్లైంబింగ్ కావచ్చు, ఇంకా ట్రెక్కింగ్ కావచ్చు, ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే జిప్ లైన్ ఉందంటారు కానీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. పారాగ్లైడింగ్ ఉందంట, ఎగ్జాక్ట్గా తెలియదు ఎక్కడున్నాయో. A few inches later. ఇందాక నుంచి రికార్డ్ అయితే ఉందంటే రికార్డ్ కాలేదు, జస్ట్ సైడ్కి చూసుకుంటే అర్థమైంది రికార్డ్ బటన్ నొక్కలేదు నేను అనేసి. ఇంతకుముందు మంచి ఫుటేజ్ అంతా ఉంది, ఎట్లా అంటే మంచి మంచి సీనరీస్ అంతా లెఫ్ట్ సైడ్లో స్కై అంతా. ఇందాక లాస్ట్ వీడియోలో ఒక 20 సెకండ్స్ బ్యాక్ వెళ్ళినారంటే స్కైలో మంచి మంచి మేఘాలు అట్లంతా వచ్చినాయి కదా. సన్తో పాటు ఆ మేఘాలు ఆ క్లౌడ్ సూపర్ వచ్చింది. అంటే సినిమాలో చూపించినట్టు వచ్చింది అనుకోండి. మంచి మూమెంట్స్ మిస్ అయిపోయినాం. సో ఇంకో కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. అయితే ఉంటాయి ఇట్లా బిస్కెట్లు రెగ్యులర్ ఇదంతా అయ్యేది. రెగ్యులర్ అంటే మనం ఆన్ చేయకపోతే ఎవరేం చేస్తారు. సో కాబట్టి తప్పదు, మంచి ఫుటేజ్ మిస్ అయిపోయింది ఇందాక. సో చిత్రదుర్గాకి వచ్చేదానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి తుమ్కూరు, ఇప్పుడు వచ్చే మనం తుమ్కూరు రూట్ పైన. కాకపోతే తుమ్కూరులో లోపల సిటీ లోపల టూర్ రావచ్చు, లేదంటే ఫ్లైఓవర్ నేను బైపాస్ చేసేయచ్చు. కాకపోతే నేను ఇట్లా రావడానికి కారణం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా కొట్టేద్దాం, ప్లేస్ని కవర్ చేద్దాం అన్నట్టే వచ్చినా. కానీ ఎవరైనా బాగా కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు వచ్చినారంటే లోపల సిటీస్ లోపల వచ్చినట్టు చాలా బాగుంటుంది. లోపల సిటీ కూడా తుమ్కూరు అంతా కూడా మంచి సిటీ అది. సో మొత్తానికి 2 రూట్స్ ఉన్నాయి చిత్తూరు నుంచి వచ్చేదానికి. ఒకటి బెంగళూరు లోపల నుంచి రావచ్చు, లేదంటే బెంగళూరు బైపాస్ చేసుకోవచ్చు. బైపాస్ ఏమంటే ఫాస్ట్గా వచ్చేస్తాం, ఇదనుకో సిటీ లోపల అంటే లేట్ అవుతుంది, అంతే డిఫరెన్స్. కిలోమీటర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ తగ్గుతుంది బైపాస్లో వచ్చినామంటే. దాంట్లో అయితే ఇంకా పెరుగుతుంది, 40 కిలోమీటర్స్ పెరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చిన రూట్ అనే షార్టెస్ట్ వే. బైక్స్ రూట్ పెట్టుకున్నారంటే ఇంకా మంచి అడ్వెంచర్ రూట్స్ చూడవచ్చు. చిన్న చిన్న రూట్స్లోంచి తీసుకొని వెళ్తుంది. మ్యాప్స్ చూసినారంటే కరెక్ట్గా క్రాస్ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా తీసుకొని వచ్చేస్తుంది. అట్లా ఉంటాయి రూట్స్ అయితే. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చిన్న చిన్న విలేజ్ రూట్స్ నుంచే వెళ్తాం. పూణే తర్వాత అయితే మ్యాక్సిమం వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే అన్ని విలేజ్ లోపల నుంచే తీసుకుని వెళ్తాం బైక్ రూట్స్. ఆల్మోస్ట్ చిత్రదుర్గకు వచ్చేసినాం. ఇంకా 10 to 15 మినిట్స్ రూమ్ రీచ్ అయిపోతాం. తర్వాత ఫస్ట్ టైంలో చిత్రదుర్గ ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు ఈసారి మాత్రం. సో జస్ట్ అంటే సీనరిక్ వ్యూస్, రోడ్ వ్యూస్ మాత్రం ఉంటాయి. ఈ పూణేకి వెళ్ళేదాకా పూణే నుంచి మళ్ళీ కొద్దిగా బాగా చూడవచ్చు వ్యూస్ అన్ని. Eternity later. 12 seconds later. సో ఫైనల్లీ డే 1 ఈజ్ అన్ ఎండ్. సో రూమ్ అయితే 2 బెడ్లు ఇచ్చారు, ఒకటి ఏమన్నా కానీ 2 బెడ్లు ఇచ్చినారు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, రూమ్కి వచ్చినట్టు ఏ బైకర్ అయినా ఏ ట్రావెలర్ అయినా చేసేది తెచ్చిన లగేజ్ ఇష్టం వచ్చినట్టు వేసేయడం, అదొక ఆనందాన్ని ఇస్తుంది ఏ ట్రావెలర్కి అయినా సరే. సో బాత్రూమ్ కూడా బాగానే పెద్దదిగా ఇచ్చినారు, కానీ 1300 అంటే రూమ్ చాలా బెస్ట్. సో ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేస్తున్నా. See you in the next vlog.